మంగళగిరి. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిన్న పట్టణం. ఇది అనేక రకాల వీధి వ్యాపారులకు నిలయం. కానీ వీధి వ్యాపారుల కష్టాలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. పారంపర్యం మరియు వాణిజ్యం కలిసిన మంగళగిరి వీధుల్లో వందలాది వ్యాపారస్తులు తమ జీవనోపాధి కోసం కష్టపడుతున్నారు. ఏమని ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? ఇవి మామూలు తెలుసుకున్నాం. అంతేగాని ఇంటే కడదు. మరి ఎట్లాగా మరి మా అబ్బాయి పెడుతున్నాడుగా బాబు నన్ను తీకాకమ్మా. ప్రతి రంగురంగుల దుకాణం వెనుక ఓ నిరంతర పోరాటం, ఓ అసంచలమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఉదయాన్నే వ్యాపారస్తులు దుకాణాన్ని సిద్ధం చేసుకొని ఆహార పదార్థాలను వండుతూ, వస్త్రాలను సర్దుకుంటూ అమ్మకానికి సిద్ధమవుతున్నారు. ఉదయం 4 గంటలకి లేచి దుకాణాన్ని సిద్ధం చేసుకొని జీవనోపాధిని సాగిస్తూ ఉంటారు. తాజా పండ్ల నుంచి చేతి పనుల వరకు వీరు మంగళగిరి వీధులకు ప్రాణం పోస్తారు. అయినప్పటికీ వారి కృషి తరచుగా గుర్తింపు పొందదు. అలాగే వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. పోలీసుల నుంచి, అలాగే వర్షం పడినప్పుడు, కస్టమర్లు ధర తగ్గించమని అడిగినప్పుడు, ఇలా అనేక రకాలుగా వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీధి వ్యాపారం ఉపాధిని కల్పించడానికి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. చట్టబద్ధ గుర్తింపు లేకపోవడం, ప్రత్యక్షంగా భయపడడం, అనిశ్చిత ఆదాయం లేకపోవడమే. 2014లో వీధి వ్యాపారుల చట్టం ద్వారా వారికి హక్కులను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అమలు యథాతథంగా ఉంది. చాలామంది వ్యాపారస్తులు తమ హక్కులను తెలియకపోవడం, చట్టపరమైన ప్రక్రియల సంభావితత వారిని మరింత కష్టాల్లోకి పడవేస్తుంది. అలాగే వ్యాపారులు తన కుటుంబాన్ని నడపడానికి, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వీరు పడని కష్టం లేదు. అలాగే వీళ్ళ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అనేక కష్టాల పాలు అవుతూ ఉంటారు. ఈ వ్యాపారస్తులు కేవలం అమ్మకదారులే కాదు, వారు తల్లిదండ్రులు కలను కంటున్నారు. నగర గుండె చప్పుల్లో భాగం కూడా. మంగళగిరి వీధి వ్యాపారస్తులు నగర సంస్కృతికి ఒక కీలక భాగం. వారి పోరాటం నిజమైనదే, కానీ వారికి కావలసిన మద్దతు మాత్రం లభించడం లేదు.